guys, welcome to our review channel. This is Tata Indica Vista Lexia model 2012 model. మనకి ఫ్రంట్ లో ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి LED ఫాగ్ ల్యాంప్స్, ఇవి ఆఫ్టర్ మార్కెట్ ఫాగ్ ల్యాంప్స్. ఇది కాంపాక్ట్ 5 సీటర్ కార్. మనకి టాటా ఇండికా తర్వాత టాటా ఇండికా విస్తా 2009లో లాంచ్ చేశారు ఈ కార్ని. ఈ కార్ సైడ్ నుండి చూసుకున్నట్టయితే మనకి ఇలా కనిపిస్తుంది. 5 సీటర్ స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగా వర్క్ చేస్తుంది కార్ ఇది. ఫ్రంట్ నుండి చూసుకున్నట్టయితే మనకి క్రోమ్ గ్రిల్ లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంజన్ బానెట్ ఓపెన్ చేసి చూద్దాం. మనకు ముందు టాటా లోగో కూడా ప్రొవైడ్ చేసి ఉంది. ఇది క్వాడ్రా జెట్ డీజిల్ ఇంజన్ 74 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. 190 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిటీలో మనకి 19.1 kmpl క్లైమ్ చేస్తుంది. హైవే మీద 22.3 మైలేజ్ క్లైమ్ చేస్తుంది. మనకి అయితే 14 ఇంచ్ స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో నో అలాయ్ వీల్స్, ఎయిర్ కండిషనర్, పవర్ విండోస్, ABS కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇప్పుడు మనం మాన్యువల్గా కీతో బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ కెపాసిటీ 232 లీటర్స్ ఉంది. దీంట్లో మనం ఇంకా సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకొని మన బూట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక సబ్వూఫర్ మెయింటైన్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్కి చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి అన్వర్టల్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సీట్ మొత్తం వెనక్కి నెట్టబడి ఉంది. చూసుకున్నట్లయితే లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. మనం దీంట్లో రేర్ ప్యాసింజర్స్ ముగ్గురు ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. దీంట్లో మనకి హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 4 హెడ్ రెస్ట్ ఉన్నాయి ఈ కార్లో మనకి. ఫ్రెండ్స్, మనకి దీంట్లో డీసెంట్ సైజ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూల్డ్ గ్లో బాక్స్ కాదు, నార్మల్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి చిన్న థింగ్స్ వేసుకోవడానికి పనిచేస్తుంది మనకి. తర్వాత సన్షేడ్ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్కి మిర్రర్ ఉంది, మిర్రర్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ మాత్రం టికెట్ హోల్డర్ మాత్రమే ఉంది, మిర్రర్ లేదు. తర్వాత మనకి మామూలు బల్బ్ ప్రొవైడ్ చేశారు, LED బల్బ్ కాదు. నెక్స్ట్ ఆటో డిమ్మింగ్ కాకుండా మాన్యువల్ మిర్రర్ ప్రొవైడ్ చేశారు సెంటర్లో మనకి. డాష్ బోర్డ్, నెక్స్ట్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు మనకి. మ్యూట్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, తర్వాత సీక్ మోడ్ బటన్ ప్రొవైడ్ చేశారు. ట్రాక్స్ చేంజ్ చేసుకోవడానికి టాటా లోగో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ టాటా సౌండ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీతో ప్రొవైడ్ చేశారు మనకి సౌండ్ సిస్టమ్. హజార్డ్ స్విచ్ ఉంది మధ్యలో. మాన్యువల్ AC, ఆటోమేటిక్ కాదు. USB ఆక్స్ ఉంది. 5 గేర్ మాన్యువల్ గేర్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉంది. హ్యాండ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేశారు సెంటర్లో మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ చూద్దాం. మన సౌండ్ సిస్టమ్